यस प्रभु। हरे कृष्ण। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। पंचतत्वा की जय। हिताय गौ सुंदर की जय। मामादेव की जय। परशुराम की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशकाल। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम राम। ఈరోజు మనం చర్చించుకోబోయే శ్లోకాలు 6వ అధ్యాయంలోని జ్ఞానయోగంలో నుంచి 3 శ్లోకాలు చర్చించుకోబోతున్నాము. 41, 42, 43. నేను శ్లోకాలు భావం చదువుతాను మూడిటి తర్వాత మనం వివరణలోకి వెళ్దాం. భగవద్గీత 6:41 శ్లోకం. ప్రాప్య పుణ్యకృతాం లోకానుశిష్యత్వా శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగో భ్రష్టో విజాయతే. భావము: ఉత్తీర్ణుడు కాని యోగి అంటే యోగ భ్రష్టుడు పుణ్యజీవులను వసించు పుణ్యలోకములనందు అనేకానేక సంవత్సరముల సుఖములను అనుభవించిన పిదప పవిత్రుల కుటుంబములన గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించును. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతత్తి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. లేక అంటే దీర్ఘకాల యోగాభ్యాసం పిమ్మటం ఉత్తీర్ణుడు కానిచో అట్టి యోగి గొప్ప జ్ఞానవంతులైన యోగుల కుటుంబమున జన్మించు. కానీ ఈ జగత్తులో అట్టి జన్మం నిశ్చయముగా మిక్కిలి అరుదు. 43వ శ్లోకము. తత్ర తాం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతతో భూయ సంసిద్ధౌ కురునందన. ఓ కురునందన, అట్టి జన్మమును పొందిన పిమ్మట అతడు పూర్వజన్మకు సంబంధించిన ఆధ్యాత్మిక చైతన్యము పునరుద్ధరించుకొని పరిపూర్ణ విజయమును సాధించుటకు తిరిగి అధికమైన అభివృద్ధికై యత్నించును. హరే కృష్ణ. చాలా సంతోషం. మనము కొన్ని శ్లోకాల్లో చూసాము యోగి ఏమేమి నియమాలు పాటించాలి, అష్టాంగ యోగ పద్ధతిలో ఏమేమి నియమాలు పాటించాలి, తర్వాత అన్ని కష్టతరమైన విధానం అది. అవన్నీ పాటించిన పిదప ఒకవేళ మనము అంత కష్టం తీసుకొని పాటించిన పిదప ఒకవేళ మనం పరిపూర్ణత్వాన్ని సాధించలేకపోతే అది మనకు కూడా సంశయం రావచ్చు. మన సంశయాన్ని అర్జునుడు భగవంతునికి భగవంతుని అడగడం జరిగింది. ఇక్కడ భగవంతునికి అడుగుతున్నారు, స్వామి మీరు చెప్పారు, మీరు యోగి విశేష లక్షణాలు ఎలా కూర్చోవాలి, ఏం పాటించాలి, ఏ నియమాలు, తర్వాత పరిపూర్ణ ఎలా సాధించాలి, ఇది కష్టతరమైన మార్గం అని చెప్పారు. దీనికి మళ్ళీ సులభతరమైన మార్గం చెప్పారు. కానీ ఒకవేళ మనం పరిపూర్ణత్వాన్ని సాధించలేకపోతే ఏ యోగమైనా, అంటే అష్టాంగ యోగము, జ్ఞాన యోగము, ఇతర యోగాలు, ఏ యోగమైనా పరిపూర్ణత్వం అంటే ఏంటండి? భగవంతుని అర్థం చేసుకోవడం, భగవంతుని శ్రీకృష్ణ అర్థం చేసుకోవడం, తన యథార్థ స్థితిని అర్థం చేసుకోవడం, అంటే కృష్ణుడికి సంబంధించిన తన యథార్థ స్థితిని అర్థం చేసుకోవడం. అంటే నేను కృష్ణుడి యొక్క అంశను, నేను కృష్ణుడి యొక్క సేవకుడు, అది పరిపూర్ణత్వం. అది ఒకవేళ అలా మనము ఆ అవగాహన రాకపోతే, అంటే ఆ పరిపూర్ణత్వాన్ని సాధించలేకపోతే మనము చేసిన ప్రయత్నము వృధా అవుతుందా అనేసి అడుగుతున్నారు. ఇది మనకు కూడా సంశయం ఉండొచ్చు. మనం కొన్నిసార్లు భక్తి యోగంలో చాలా చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాము.
మన భక్తి జీవితంలోనే మనతో పాటే వస్తారు. కొంత కొంత సమయం ఉంటారు. సేవ జేస్తారు. మళ్ళా అది మాయకు గురయ్యో, ఇంకొక అన్య ఇతర విషయాలకు గురయ్యి వారు వెళ్ళిపోవడం జరుగుతుంది. కృష్ణ చైతన్యం వదిలిపెట్టడం జరుగుతుంది. అంటే వారి గురించి అడుగుతున్నారు స్వామివారిని. స్వామి మీ అంటే చెప్పిన పద్ధతి ఒకవేళ అవలంబించలేకపోతే, పరిపూర్ణత్వాన్ని సాధించలేకపోతే ఏమవుతుంది? అది వ్యర్థమవుతుందా? అనేసి అడుగుతున్నారు. అది ఈ శ్లోకాల్లో మనం జూడొచ్చు. ఈ శ్లోకాల్లో ఏంటంటే, యోగ భ్రష్టుడు, యోగాన్ని పూర్తి చేయలేని వాడు యోగ భ్రష్టుడు అంటారు. యోగ భ్రష్టుడు 2 రకాలుగా ఉంటారు గదా! యోగ యోగారూఢ, యోగారుక్ష. యోగారుక్ష అంటే కొద్దిపాటిగా అంటే ఆహ్, కొద్దిపాటిగా అవలంబిస్తూ అప్పుడే ఆరంభించిన వాళ్ళు. లేదా పరిపూర్ణత్వ స్థితిని కొద్దిపాటిగా, కొద్దిపాటిగా పరిపూర్ణత్వ స్థితిని సాధించిన వారు. వారు ఒకవేళ స్ విడిచిపెడితే ఈ యోగాన్ని లేదా పరిపూర్ణత్వాన్ని సాధించలేకపోతే ఈ జన్మలో ఏమవుతుంది? ఏమవుతుందనేది ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. అనేక సంవత్సరాలు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు. ఊర్ధ్వలోకాల్లో అంటే పుణ్యలోకాలు. ఊర్ధ్వలోకాల్లోకి వెళ్లి అక్కడ నివసించి పరి పరిపూర్ణత్వాన్ని సాధించలేకపోవడానికి కారణం ఏంటండి? కారణం మాయకు లోను కావడం కానీ, లేదా అన్యమైన భౌతికమైన విషయాలు ఇంకా అనుభవించాలనే కోరిక ఉండటం గాని, భౌతికమైన విషయాల పట్ల కోరికలుండటం గాని. దానికి చూడండి కరుణ చూడండి భగవంతుని కరుణ. అలాంటి కరుణ భగవంతుడి కరుణతో అలాంటి పరిస్థితిని కూడా ఏర్పాటు చేస్తారు భగవంతుడు మన కోసం. జీవులు అంటే జీవులంటే చూడండి ఎంత భగవంతునికి ఎంత కరుణనో. సరే పుణ్యలోకాలకు వెళ్తారు. పుణ్యలోకాల్లో అక్కడ భౌతికమైన విలాసాలు, భౌతికమైన విషయాల ఆకర్షితులై ఉంటారు గదా! అవన్నీ అనుభవిస్తారు. అంటే అనేక సంవత్సరాలు అంటున్నాను. తరువాత ఏమవుతుంది మళ్ళీ ఇక్కడికి ఇక్కడ రావటం జరుగుతుంది మళ్ళీ. వచ్చిన తరువాత బ్రాహ్మణుల కుటుంబంలో గాని, పవిత్రమైన బ్రాహ్మణుల కుటుంబంలో కానీ, లేదా శ్రీమంతుల అంటే గొప్ప ధనవంతులై అంటే అన్ని సౌకర్యాలు కృష్ణ చైతన్యానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కలిగిన కుటుంబంలో జన్మి జన్మించడం జరుగుతుంది. యోగ భ్రష్టుడు. అంటే యోగాన్ని అప్పుడప్పుడే ఆరంభించి పతనమైన వారికి. ఇది ఒకటవ ఒకటవ ఆహ్, ఈ ఒకటవ తరగతికి చెందినవారు వీరు. రెండవ తరగతికి చెందినవారు ఏంటంటే చూడండి మనం చూస్తూ ఉంటాం చాలామంది గొప్ప గొప్ప శ్రీమంతుల కుటుంబంలో జన్మిస్తారు. తర్వాత లేదా గొప్ప బ్రాహ్మణుల కుటుంబంలో జన్మిస్తారు. సాధారణ బ్రాహ్మణులు, వైష్ణవులు కాని బ్రాహ్మణులు కుటుంబంలో జన్మిస్తారు. పవిత్రంగా ఉంటారు. చాలా నియమ నిష్టలు పాటిస్తూ ఉంటారు. అలాంటి కుటుంబంలో జన్మిస్తారు. మరి ఇక్కడ చూడండి ఈ భాష్యంలో ప్రభుపాదుల వారు చాలా మనకు ఒక విషయాన్ని చాలా చాలా క్షుణ్ణంగా చెప్తున్నారు. కృష్ణ భక్తి భావన యందు అభ్యుదయమును పొందుటకు యత్నించు అవకాశం కలదు. అంటే వాళ్ళు జన్మ తీసుకుంటారు. జన్మ తీసుకున్న తర్వాత మళ్ళీ వారి యొక్క అభీష్టానికి అనుగుణంగానే చూడండి. ఒకటో తరగతి అంటే మొదటి తరగతి వారికి వారి అభీష్టం మేరకు వారు యత్నించవచ్చును. అంటే కృష్ణ చైతన్యాన్ని వారు తీసుకోవచ్చు. తీసుకోకొనకపోవచ్చు కూడా. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి ఇది. అంటే మనం మరి ఈ మొదటి తరగతి చదివిన వారికి కొంత వెసులుబాటుంది. ఒకవేళ తీసుకోలేకపోతే మరి మరి ఈ జన్మ అంటే పవిత్రమైన బ్రాహ్మణుల కుటుంబంలో గాని, వ లేదా ధనవంతుల కుటుంబంలో జన్మించిన తర్వాత కూడా ఒకవేళ తీసుకోలేకపోవచ్చు కూడా అంటున్నారు ప్రభుపాద. అది మనం గమనించాలి. అందుకే కొంతమంది చాలా
ధనవంతులు మనం పుస్తక వితరణకెళ్తాము. పుస్తక వితరణకెళ్ళి కొన్నిసార్లు మాట్లాడతాము వేరే వాళ్ళతో. మాట్లాడుతుంటారు. గొప్ప ధనవంతులై ఉంటారు. అంటే లేదా గొప్ప ఆహ్, సాంప్రదాయానికి చెందినవారు అంటే మంచి సాంప్రదాయం కుటుంబ సాంప్రదాయాలకు చెందినవారుంటారు. కానీ వారితో మాట్లాడుతున్నప్పుడు మేము పాటిస్తున్నామండి. మేము అన్యమైనవి పాటిస్తున్నాము. కానీ మేము తీసుకోలేమండి. కృష్ణ చైతన్యాన్ని స్వీకరించలేమండి అంటుంటారు. అంటే ఒకవేళ జన్మించినప్పటికి కూడా మొదటి తరగతి వారికి ఈ కొంచెము ఆహ్, వెసులుబాటుంది. ఇది ఒకవేళ కృష్ణ భక్తి భావనను వారు స్వీకరించవచ్చు, స్వీకరించలేకపోవచ్చు అనేది ఇక్కడ మరి రెండో తరగతి వారికి చూడండి. రెండో తరగతి వారు ఇలా వీరు చాలా కాలము అభ్యాసం చేసి ఉంటారు యోగాన్ని. యోగాన్ని చాలా కాలం అభ్యాసం చేసిన వారు. ఒకవేళ పరిపూర్ణత్వాన్ని సాధించలేక పతనమవుతే ఏమవుతుంది వీరి విషయం? వీరు జ్ఞానవంతులైన యోగుల ఇంట జన్మించును. జ్ఞానవంతులు లేదా జ్ఞానవంతులు అనే దానికి ఇంకొక అర్థం ఏమిచ్చారంటే ఇక్కడ భక్తుల ఇంట అని ఇచ్చారు. భక్తుల ఇంట జన్మించవచ్చును. కానీ ఇక్కడ ఏమిచ్చారు? ఆ జన్మము నిశ్చయంగా అరుదు, దుర్లభము అని ఇచ్చారు. చాలా దుర్లభము. అంటే కొద్దిపాటిగా ఆహ్, ఏదో ఇప్పుడు ఇంకో మూడో శ్లోకంలో వస్తుందండి. ఈ తర్వాతి శ్లోకంలో వస్తుంది. జడభరతుని కథనం. ఆ కథనంలో చూడండి జడభరతుడు ఆహ్, చిన్న వయస్సులోనే విషయవాంఛలన్నీ వదిలిపెట్టేసి అరణ్యంలోకొచ్చి తర్వాత కృష్ణ చైతన్యాన్ని అభ్యసిస్తూ చిన్న విషయానికి ఆహ్, తన పతనం చెంది తర్వాత 3 జన్మలు తీసుకోవాల్సొచ్చింది. ఇలా అంటే చిన్న పొరపాటు వల్ల పరిపూర్ణత్వాన్ని సాధించలేని వారు. దీర్ఘకాలంగా అభ్యసించుంటారు. కానీ పరిపూర్ణత్వాన్ని సాధించలేని వారు ఇలా భక్తుల ఇంట లేదా జ్ఞానవంతులైన వారి ఇంట జన్మించి వీరికి చూడండి వీరు అప్రయత్నంగానే ఇంకా కొన్ని శ్లోకాలు ముందు ముందు వచ్చే శ్లోకాల్లో వస్తుంది. వీరు అప్రయత్నంగానే ఈ యోగాభ్యాసము వారు పూర్వం చేసిన యోగాభ్యాసం వల్ల మళ్ళీ దివ్య చైతన్యాన్ని తర్వాతి శ్లోకంలోనే వస్తుంది. దివ్య చైతన్యాన్ని పునరుద్ధరించుకుంటారు. మొడ మొదటి తరగతి వారు గొప్ప గొప్ప వంశంలో జన్మిస్తారు. కానీ వారు తీసుకోవచ్చు, తీసుకోలేకపోవచ్చు. వారికి ఆ వెసులుబాటుంది. కానీ అంటే వారు ప్రయత్నించాలి మళ్ళీ. మళ్ళీ కృష్ణ చైతన్యాన్ని అభ్యసించడానికి ప్రయత్నం చేయాలి మొదటి తరగతి వారు. వారి ఆహ్, స్వీయ ఆచరణతో మళ్ళీ ప్రయత్నం చేయాలి. కానీ ఈ రెండో తరగతి వారు చూడండి. రెండో తరగతి వారు ఇది అప్రయత్నంగానే తన దివ్య చైతన్యాన్ని పునరుద్ధరించుకుంటారు. హ్మ్. తర్వాత ఈ కృష్ణ చైతన్యంలో అంటే కృష్ణ భక్తి భావనలో విజయాన్ని సాధించటం కోసము ప్రయత్నం చేస్తారు. అప్రయత్నంగానే ప్రయత్నం చేస్తారు. ఇది పూర్వజన్మ ఇది దీర్ఘకాలంగా యోగం అభ్యాసం చేసిన వారికి. మరి ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారు. అలాంటి భక్తుల కుటుంబంలో జన్మించటము అది ప్రభుపాదుల వారు ఈ భాష్యంలో ఉదాహరణ తన ఉదాహరణ, స్వీయ ఉదాహరణ, తర్వాత వారి గురువర్యులైన భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారి ఉదాహరణ ఇస్తున్నారు. అంటే వారు గొప్ప భక్తుల వంశంలో జన్మించడం జరుగుతుంది. వారి చి వి శిల ప్రభుపాదుల వారి ఉదాహరణ తీసుకోండి. వారు చిన్నప్పటి నుంచి శిక్షణ భక్తిలో శిక్షణ, భక్తి కార్యక్రమాల్లో నిమగ్నం కావటము, వారి తండ్రి గారు ఆహ్, భక్తిని భక్తిని ప్రోత్సహించటము, ఇలా చేస్తూ వచ్చారు. ఇంకోటి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారు. వారు గురు పరంపరలో మనకు భక్తి వినోద్ ఠాకూర్ వారు. వారి 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 అంటే వారి నుంచి రావటం జరిగింది. ఇలా గొప్ప ఆచార్యుల వంశంలో జన్మిస్తారు. ఆచార్యుల వంశంలో జన్మించిన పిదప వారికి అప్రయత్నంగానే వారి ఆహ్, వారి వాతావరణం చుట్టూ ఉన్న వాతావరణం అప్రయత్నంగానే వారికి భావనను కలిగిస్తుంది. కృష్ణ భక్తి భావనను కలిగిస్తుంది. అందుకే చూడండి ఆహ్, గు గురు మహారాజ్ కూడా చెప్తారు. శ్రీల జయప్రతాప్ స్వామి మహారాజ్ వారు కూడా చెప్తారు కొన్ని సార్లు.
ఆహ్, మనకు మనం పుట్టిన ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం శిల ప్రభుపాదుల వారిని ఆహ్, ఎంతో కొంత మేరకు మన ఆచరిస్తున్నాము. జపం చేస్తున్నాము. ఇప్పుడు మనకు పుట్టిన సంతానం గృహస్థులైతే, గృహస్థులైతే మనకు పుట్టిన సంతానము చాలా గొప్పవారై ఉంటారు. అది ప్రభుపాదుల వారు కూడా చెప్పడం జరిగింది. మూడో తరం నుంచి మనకు అంటే మొదటి తరం అయిపోయింది. శీల ప్రభుపాదుల ఉన్నప్పుడు. ఇప్పుడు వచ్చే మూడో తరం నుంచి గొప్ప గొప్ప వారు జన్మిస్తారు. మన శిల అంటే మన సంఘంలో ఉంటారు. ఆహ్, గొప్ప దేవతామూర్తులు కూడా జన్మిస్తారని కొన్నిసార్లు చెప్పారు. మనకి మనం ఇప్పుడు చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే గృహస్థులు కేవలం వారిని ప్రోత్సహించటం. వారిని ప్రోత్సహించాలి. మనకు పుట్టిన సంతానాన్ని మనం కృష్ణ చైతన్యవంతులు చేయటం. ఇంకా అది వేరే అంశం అవుతుంది. కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనకు పుట్టిన సంతానము ఈ శ్లోకం ద్వారా, ఈ శ్లోకం ద్వారా భక్తులు అంటే గొప్ప భక్తులు అని చెప్పలేం. చెప్పకూడదు కానీ మనం స్వీయ స్వీయ ఆహ్, స్వతహాగా ఆహ్, మనం చెప్పుకోకూడదు గానీ గొప్ప భక్తులమని. కానీ ఆచరిస్తున్నవారు శిల ప్రభుపాదుల వారిని అనుసరిస్తున్నవారు, వారి నియమాలను వారు చెప్పిన నియమాలను ఆచరిస్తూ ఉండి సంతానం పొందినవారు సంతానం పొందినవారు ఈ శ్లోకం ద్వారా గొప్పవారై ఉంటారని మనం గుర్తించగలగాలి. గుర్తించాలి. తర్వాత వారిని ప్రోత్సహించాలి. కృష్ణ చైతన్యంలో. మనం ఇక్కడ తెలుసుకోవాలి. అది ఇక్కడ చూడండి ఈ శ్లోకాలు మనం 41, 42, 43 ఇవన్నీ భగవంతుడు స్వయంగా చెప్తున్నారు. భగవంతుడు స్వయంగా చెప్తున్నారు. అంటే భగవంతుడు స్వయంగా అభయం ఇస్తున్నారు. అంటే ఒకవేళ యోగ భ్రష్టుడైన చిన్న పొరపాటు వల్ల యోగం నుంచి పతనం చెందిన చెందిన వారు భక్తుల కుటుంబంలో జన్మిస్తారు. అంటే మనకు పుట్టిన సంతానము ఒకవేళ గృహస్థులై ఉండి పుట్టిన సంతానము వారు గొప్ప వైష్ణవులుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. అలానే ఆహ్, మనం గర్వం గూడా చెందకూడదు. కానీ గొప్ప వైష్ణవులుగా పరిగణించి వారిని కృష్ణ చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికి అన్నీ సమకూర్చాలి. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇంకా 43వ శ్లోకం చూద్దాము. ఓ కురునందన అట్టి జన్మ పొందిన పిమ్మట అతడు గత జన్మ దివ్య చైతన్యం పునరుద్ధరించుకొని అంటే ఇక్కడ స్వీయ ప్రయత్నం ఏమంటూ ఉండదండి. ఇక్కడ రెండో తరగతి వారు ఎందుకంటే వారు దీర్ఘకాలంగా యోగం అభ్యాసం చేసుంటారు. ఆ పూర్వజన్మ స్మృతుల వల్ల ఆ చైతన్యము అప్రయత్నంగానే పునరుద్ధరించుకుంటారు. ఇంకా కొన్ని శ్లోకాల్లో వస్తాయి. ఈ విషయాన్ని భగవంతుడు చెప్తూ ఉన్నారు. పునరుద్ధరించుకొని పరిపూర్ణ విజయాన్ని సాధించటం కోసం ప్రయత్నిస్తారు అనేసి. తర్వాత ఇక్కడ ఈ వృత్తాంతం మనకు ఉదాహరణతో ఇచ్చారు. భాష్యంలో ప్రభుపాదుల వారు. ఏంటంటే జడభరతుని ఉదాహరణ అందరికి తెలిసే ఉంటుంది. జడభరతుడు 3 జన్మల్లో అంటే మూడో జన్మలో భరతుడు మూడో జన్మలో జడభరతునిగా రావటం జరిగింది. జడభరతుడు ఆయన గొప్ప బ్రాహ్మణుల వంశంలో జన్మించడం జరుగుతుంది. కానీ ఆయన ఆ చైతన్యం అనేది ఉంటుంది. పూర్వంలో జరిగిన సంఘటనల చైతన్యం అనేది ఉంటుంది. ఇలా చిన్న పొరపాటు వల్ల పతనం చెందాను నేను. ఇప్పుడు కనీసం ఈ జన్మలో అయినా గాని ఆ పొరపాటు చేయకుండా పూర్తిగా కృష్ణ చైతన్యంలో నిమగ్నం కావాలి అనేసి ఆయన పూర్తి చైతన్యము పూర్తి చైతన్యం ఉన్నప్పటికీ అతను మౌనంగా ఉండటం. తర్వాత బాహ్య ప్రపంచానికి ఒక పిచ్చివాడిగా, జడుడిగా కనపడము. కాబట్టి జడభరతుడు అనగా పేరొచ్చింది. ఆ జడభరతుడు కానీ అంతర్గతంగా పూర్తి చైతన్యం కృష్ణ చైతన్యంలో ఉండి, కృష్ణ స్మరణ, కృష్ణ భక్తి భావనలో ఉండటం జరుగుతుంది. తర్వాత ఆయన్ను గుర్తించలేకపోతారు చాలామంది. గుర్తించలేకపోతారు మామూలుగా. ఆహ్, ఈ ఉదాహరణ మనం ఇంకా సుఖదేవ్ గోస్వామి కథనంలో గూడా జూసుకోవచ్చు మనం ఈ ఉదాహరణ. వారు వస్తున్నప్పుడు హస్తినాపురానికి వస్తున్నప్పుడు సారీ హస్తి ఆహ్, ఆ! గంగా తటానికి వస్తున్నప్పుడు అందరూ అక్కడ పురజనులందరూ రాళ్ళతో కొట్టడం జరుగుతుంది. అంత గొప్ప మహాత్ముడు సుఖదేవ్ గోస్వామి.
కానీ వారు గుర్తించలేకపోతారు. అలానే ఇక్కడ కూడా జడభరతుడు అంతర్గతంగా మన కృష్ణ చైతన్యం, పూర్తి కృష్ణ చైతన్యం నెలకొని బాహ్య ప్రపంచానికి మాత్రం కేవలం ఒక పిచ్చివాడిగా కనపడటం. తర్వాత రాహుగ రాహుగణ మహారాజు గుర్తించటము. తర్వాత ఆయన్ని అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇది ఈ ఉదాహరణ వల్ల మనం ఏంటంటే తెలుసుకోవాల్సిన ఉదాహరణ, ఒకవేళ దీర్ఘకాలంగా ఎవరైతే యోగం అభ్యాసం చేస్తారో, ఒకవేళ వారు పతనమైనప్పటికి కూడా వారు గొప్ప చైతన్యం అంటే గొప్ప చైతన్యము గొప్ప చైతన్యం గల భక్తుల కుటుంబంలో జన్మిస్తారు. ఆ జన్మించి వారు అప్రయత్నంగానే ఆ చైతన్యాన్ని కలిగి ఉంటారు. పూర్వజన్మ చైతన్యాన్ని కలిగి ఉంటారు. కలిగి ఉండి వారు పూర్ణత్వాన్ని సాధించడం కోసము ప్రయత్నం చేస్తారు. కొన్ని విషయాల్లో మనం చూడొచ్చండి. భక్తులకు ఇంట్లో అంటే చిన్నపిల్లలు కేవలం ఒక 2 చాలా మనము సందర్భాల్లో గూడా మనం వాట్సాప్ స్టేటస్‌లో గాని, భక్తుల వీడియోస్ చూస్తూ ఉంటాం మనం అప్పుడప్పుడు. ఏంటంటే చిన్న వయసు, చాలా చిన్న వయసులోనే దామోదరాష్టకం కూడా మనం చూసాం. ఆ వీడియో గూడా చూసాం. చిన్న పిల్లవాడు దామోదరాష్టకం చెప్పటము. ఇలా చాలా సందర్భాల్లో చిన్న చిన్న పిల్లవాళ్ళు 2, 3 ఏళ్ల పిల్లవాళ్ళకి భగవద్గీత మొత్తాన్ని ఆ సారాన్ని చెప్పటము. ఆ! పూర్తి వీరందరి ఉదాహరణలే ఇవండి. వీరందరూ ఈ ఈ ఈ శ్లోకాల ఉదాహరణలే. వారంటే పూర్వంలో ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల, కొన్నిసార్లు పొరపాటని కాదు చెప్పకూడదు. కొన్నిసార్లు ఆహ్, గొప్ప గొప్ప మనం 42వ శ్లోకం తీసుకున్నట్లు గొప్ప భక్తుల వంశంలో కొన్ని భక్తుల వంశాలున్నాయని చెప్పారు ఇక్కడ ప్రభుపాదుల వారు. కొన్ని సంస్కృతి శిక్షణగా కలిగిన వంశాల వారి నుంచి గొప్ప గొప్ప ఆచార్యులు వస్తూ ఉంటారని చెప్పారు. అది వేరే విషయం. కానీ గొప్ప భక్తుల వంశంలో జన్మించిన వారు పూర్వంలో ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల పతనమై ఉంటారు. వారు మరి ఆ దివ్య చైతన్యాన్ని పొం అప్రయత్నంగా పొంది వారు కృష్ణ చైతన్యాన్ని పూర్తి జేస్తారు అనేసి మనము ఇక్కడ చెప్పడం జరుగుతుంది ప్రభుపాదుల వారు. మనము ఈ శ్లోకంలో అంటే ఈ శ్లోకాల నుంచి మనం ఏంటి సారం తీసుకోవాల్సిన సారం ఏంటంటే మనము ఒకవేళ గృహస్థులై ఉంటే ఇంకో 2 విషయాలు తీసుకోవచ్చు. ఒకటి మనకు సంశయం ఉండొచ్చు. అయ్యో! మనం ఈ కృష్ణ భక్తిలో ఉన్నాము. ఇన్ని సంవత్సరాలు లేదా వేరే వాళ్ళు కృష్ణ భక్తిలోకొచ్చారు. కానీ ఇన్ని సంవత్సరాలు బాగా సేవ చేశారు. తర్వాత వారు ఉన్నట్లుండి వెళ్ళిపోయారు. లేదా మాయకు లోనయ్యారు. వారి పరిస్థితి ఏంటి? లేదా అలాంటి పరిస్థితి కొన్ని సార్లు సంశయం రావచ్చు. ఆరంభంలో ఉన్న భక్తులకి. ఏంటి నాకు ఒకవేళ పరిపూర్ణత సాధించలేకపోతే ఏమవుతుంది కృష్ణ చైతన్యంలో అనే సంశయం రావచ్చు. కానీ కృష్ణుడు వారికి కూడా మరలా ఇక్కడ ఈ శ్లోకంలో ఈ భాష్యంలో చివరి ఆహ్, యాహ్! చివరగా ఇచ్చారు. మరలా పొందుచున్నాడు. శ్రీకృష్ణుని భగవాని కరుణచే కృష్ణ భక్తి భావనందలి పూర్ణత్వముపై అనుకూల పరిస్థితులను మరలా పొందుతున్నాడు. అంటే ఒక్కసారైనా గాని ఇంకా కొన్ని శ్లోకాలు చెప్తారు గదా! ముందు శ్లోకాల్లో. అయ్యో! నా భక్తుడు పతనం చెందాడు. ఒకవేళ పతనం చెందినప్పటికీ చెందిన చెంది అంటే పతనం చెందినట్లు ఉన్నప్పటికీ కూడా ఆయన మళ్ళీ యథాస్థానానికొస్తాడు. కాబట్టి నా భక్తుడు ఆహ్, ఎవరు నిందించకూడదని గూడా వస్తుంది. అది అంటే కృష్ణుడు ఒక్కసారైనా గాని ఆయనకు సంపూర్ణంగా మనము శరణాగతి పొందితే శరణాగతి పొందితే ఒకవేళ పతనం చెందినప్పటికీ మాయకులోనే పతనం చెందినప్పటికీ ఆయన మళ్ళీ అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఆ పరిస్థితులను మనం కృష్ణ భక్తి భావనలో నెలకొనే పరిస్థితులను మళ్ళీ ఇస్తూ ఉంటాడు. కానీ మనము ఇది ఈ శ్లోకాన్ని మనము ఈ శ్లోకం ద్వారా మనం మళ్ళీ నిర్లిప్తగా ఉండకూడదు. మన కృష్ణ చైతన్యం. ఎలా అయినా గాని ఒకవేళ చేసినంత చేస్తాము ఈ జన్మలో చేసినంత చేస్తాము. తర్వాత మళ్ళా ఇంకొక మంచి జన్మనే వస్తుంది కదా! అప్పుడు చూసుకుందాం అనేది ఉండకూడదు. నిర్లిప్తంగా ఉండకూడదు. అంటే పూర్తిగా ఆహ్, మనము అందుకే చెప్పింది 41
41వ శ్లోకము ఆహ్, చివరి వాక్యం చూడండి. కృష్ణ భక్తి భావనందు అభ్యుదయం పొందుటకు యత్నించుటకు అవకాశం కలదు. ఒకవేళ దీర్ఘకాలంగా అభ్యాసాన్ని చేయలేకపోయి అంటే మొదటి తరగతి వారు, కేవలము వీరు కొద్దిపాటిగా పురోగతి చెందినవారు. వారు అవకాశం వస్తుంది. కానీ పునరుద్ధరించుకునే వీలు నీ మీద ఆధారపడి ఉంటుంది. ఇలా ఇలా అంటే మనం అవకాశం తీసుకోకూడదు. ఈ శ్లోకాన్ని అనుసరించి మనం సారాన్ని గ్రహించాలి గానీ, నిర్లిప్తంగా ఉండి మళ్ళీ ఈ శ్లోకం ద్వారా మనము ఆహ్, మళ్ళీ తర్వాత జన్మలకు అవకాశం తీసుకోకూడదు. మనము పూర్తిగా ప్రయత్నం చేయాలి. పూర్తిగా ప్రయత్నం చేసి ఒకవేళ మాయ చాలా బలీయమైంది. కృష్ణుడి యొక్క శక్తి. ఒకవేళ పతనం చెందితే ఈ అవకాశం ఉంటుంది. ఎక్కడ మనము ప్రణశ్యతి అంటే భక్తులు ఎక్కడ నశింపరు. అది భక్తి యోగంకున్న విశిష్టత. భక్తి యోగానికున్న చాలా గొప్పతనం. ఇది అన్యమైన యోగంలో మనకు కనపడదండి. ఇది అన్యమైన యోగాలు. ఇంకా అన్యమైన యోగులకు ముందు శ్లోకాల్లో వస్తుంది. అన్యమైన యోగులకు భక్తి యోగం ఆచరించే యోగికి ఆహ్, ఎవరు ఇష్టమైన వారనేది కూడా కృష్ణుడు స్వయంగా చెప్తారు. అంటే భక్తి యోగము అత్యున్నతమైనదే మనం గ్రహించాలి. ఆ భక్తి యోగం మనకు శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా లభించింది మనకు ఆ భక్తి యోగము. ఆ భక్తి యోగాన్ని ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. మళ్ళీ జడభరతుల్లాగా మనము పతనం చెందటము ఉదాహరణ. ఆ ఉదాహరణలో మనం లాగా పతనం చెందటము, మనల్ని మళ్ళీ జన్మ తీసుకోవటము, మళ్ళీ శిల ప్రభుపాదుల వారు చెప్తారండి. అయ్యా మీరు నాకు మళ్ళీ ఇక్కడికొచ్చే పని పెట్టకండి అని చెప్తారు. గురువు గురువు యొక్క బాధ్యత మనము గురువుకు పూర్తిగా శరణాగతి పొందితే గురువు యొక్క బాధ్యత అండి. మనం కృష్ణ చైతన్యం పూర్తి చేసుకొని మనము గోలోకానికి ఎళ్ళే బాధ్యత. గురువు యొక్క బాధ్యత. ఒకవేళ పతనం చెందితే అది మరి గురువు మళ్ళీ రావాల్సుంటుంది. మళ్ళీ మనల్ని కృష్ణ చైతన్యవంతులుగా తయారు పూర్తి చేసుకునే అవకాశాన్ని కల్పించాల్సుంటుంది. ఇవన్నీ చేయాల్సింది. అందుకే శిల ప్రభుపాదుల వారు చెప్తారు. నాకు మళ్ళీ మీరు పని పెట్టకండి. పూర్తి చేసుకోండి. ఈ జన్మలోనే పూర్తి చేసుకోండి. కొందరికి సంశయం రావచ్చు. ఈ జన్మలోనే పూర్తవుతుందా ప్రభు? ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుగొంటున్నాను. ఖచ్చితంగా. ఇది 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా పూర్తి. ఏంటంటే శిల ప్రభుపాదుల వారిచ్చిన కఠినతరమైన నియమాలేం కాదండి. కఠినతరమైన నియమాలేం కాదు. కేవలము వారిచ్చిన నియమాలను అనుసరిస్తూ ఉండి భక్తుల సాంగత్యంలో ఉంటే మనము ఖచ్చితంగా పూర్తి చేసుకోగలుగుతాం. ఖచ్చితంగా పూర్తి చేసుకోగలుగుతాం. ఇది మనకు విశ్వాసం ఆరంభంలో ఇది కొంచెం కొరవడుతుంది. అది భక్తుల సాంగత్యంలో ఉంటే ఆ విశ్వాసము మనకు వస్తుంది. ఇది మనం ఇక్కడ యోగభ్రష్టుడైన యోగి యొక్క గమ్యస్థానాలు ఏంటి అనేది మనం తెలుసుకున్నాం ఈ శ్లోకంలో. రాబోయే శ్లోకాల్లో మనము ఇంకా యోగి యొక్క ఆ భక్తి యోగం అనుసరిస్తూ ఉన్న లక్షణాలను తెలుసుకుంటాము. తర్వాత ఉత్తమమైన యోగి ఎవరనేది కూడా తెలుసుకుంటాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మనం యోగంలో ఒకవేళ కొద్దిగా ముందుకెళ్లకుండా అక్కడ ఆగిపోయినా కూడా తిరిగి అది మనము మంచి మంచి కుటుంబాల్లో జన్మించి మళ్ళా అది కొనసాగించవచ్చు. కానీ మనం ఇచ్చినటువంటి స్వేచ్ఛను ఉపయోగించుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నించాలి. ఏ జన్మలో కూడా ఇంద్రియ లోలాలకి గురి కాకుండాని చాలా బాగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఎప్పుడు కంటిన్యూషన్ వస్తుంది. కానీ భౌతికమైనది అయితే మన మొదటి నుంచి మళ్ళీ జన్మ తీసుకున్నాడు, మన స్టార్ట్ నుంచి చేయాలి. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం కొంతవరకు తీసుకున్నా అది మళ్ళీ నెక్స్ట్ జన్మకి క్యారీ అవుతుందని చాలా బాగా వివరించారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ.
हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी दंडवत हरे कृष्ण प्रणाम। प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी दंडवत कृष्ण प्रणाम। प्रभु जी प्रणाम प्रभु जी। माता हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ. हरे कृष्ण। माता जी।